నిన్నటి నుంచి వణికిస్తున్న మొంతా తుఫాన్ ఏపీ తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకుతూనే తన ప్రభావాన్ని చూపిస్తోంది. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్ తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇటు ఇప్పటికే మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వానలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మొంతా తుఫాన్ సమీపానికి వచ్చింది, తీరానికి సమీపానికి వచ్చింది. మచిలీపట్నం తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అట్లాగే తీరాన్ని తాకినటువంటి తుఫాన్ తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈదురు గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. అంధకారంలో మచిలీపట్నం సహా పలు ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా మచిలీపట్నంలో అలజడి నెలకొంది. మచిలీపట్నం తీర ప్రాంతం అంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ గాలులకి తుఫాన్ తీరాన్ని తాకిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి అంతా కూడా భయానకంగా మారిపోయింది. తీరాన్ని తాకింది మొంతా తుఫాన్. మొంతా తుఫాన్ తీరాన్ని తాకడంతోనే తన ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. ప్రతాపం చూపిస్తూ ప్రజల మీద పెను గాలులతో విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెను గాలులకి చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో సురక్షిత చర్యల్లో భాగంగా విద్యుత్ ముందస్తుగానే నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం సహా పలు ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరూ రావద్దంటూ కూడా మంత్రి లోకేష్ సూచనలు జారీ చేశారు. మరోపక్క రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి టీమ్స్ అన్ని కూడా అలర్ట్గా ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, తీరాన్ని తాకింది మొంతా తుఫాన్. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో పరిస్థితి ఎలా ఉంది? మొంతా తుఫాను తీరాన్ని తాకింది. మచిలీపట్నానికి కాకినాడకు మధ్యలో ఈ మొంతా తుఫాను ఈ తీరాన్ని తాకిన నేపథ్యంలో అక్కడ తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలన్నీ కూడాను తీవ్రమైనటువంటి అలజడి రేకెత్తిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. రిలేటివ్ గవర్నెన్స్ సెక్రటరియట్లో నుంచి అక్కడ మంత్రులు నారా లోకేష్, అనిత వారిద్దరు కూడాను అక్కడి నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా మంత్రి అనిత చూస్తున్నట్టు నేపథ్యంలో అక్కడే ఉండి రాత్రంతా కూడాను అక్కడే ఉండి ఈ పరిస్థితులన్నింటినీ కూడాను సమీక్ష చేయడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు కూడాను ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఎక్కడెక్కడైతే కనుక సుపార ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఆయన ఆయా జిల్లాల అధికార యంత్రాంగంతోనూ కలెక్టర్లతోనూ ఆయన సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏ ప్రాంతాల్లో అయితే ప్రధానంగా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలిగా ఉంటుందో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడాను ప్రభుత్వము అప్రమత్తంగా ఉందని చెప్పొచ్చు. ఆ ప్రాంతాలకు సంబంధించి అక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకోసం అని చెప్పేసి తగిన ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడైతే చెట్లు విరిగిపడి విద్యుత్ స్తంభాలనైతేనేమి విద్యుత్ తీగలనైతేనేమి అంతరాయం కలిగించినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను ముందస్తు జాగ్రత్తగానే అక్కడ ఆ విద్యుత్ తీగలను వాటితో పాటు ఈ ట్రాన్స్ఫార్మర్లను కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఈ వర్షం తగ్గిన వెంటనే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ముందస్తు జాగ్రత్తతో ఎవరే కానీ విద్యుత్ ఘాతానికి గురి కాకుండా తీవ్రంగా ఎదురుగాలు వీచే ప్రాంతాల్లో, ఎందుకంటే విద్యుత్ స్తంభాలు విరిగిపడడం అయితేనేమి విద్యుత్ తీగల మీద చెట్లు విరిగిపడడం అయితేనేమి ఆ నేపథ్యంలో విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల ప్రాణాలను కాపాడేందుకోసం అని చెప్పేసి ముందస్తు జాగ్రత్తతో ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా ఈ మచిలీపట్నం అయితేనేమి కాకినాడ మధ్య ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపివేయడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి
అనౌన్స్మెంట్ కూడా ఆయా ప్రాంతాల్లో చేయడం జరిగింది. కాబట్టి విద్యుత్ సరఫరా ఆపివేసి ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో బాలింతలైతేనేమి, తర్వాత గర్భిణీ స్త్రీలు వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పునరావాస కేంద్రాలకు పంపడంతో పాటు విజయచంద్రన్, తీర ప్రాంత ప్రజలందరినీ కూడా పూర్తిగా ఇవాక్యువేట్ చేశారా? అంటే అక్కడి నుంచి తరలించడం జరిగిపోయిందా? లేదు ఎవరైనా ఇంకా కూడా పునరావాస కేంద్రాలకు తరలకుండా వారి వారి ఇళ్లలో ఉన్నారా? ఇప్పటి వరకు చూస్తే కనుక దాదాపు 2000 ప్రాంతాలకు పైగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో వారిని అందరినీ కూడాను సురక్షిత ప్రాంతాల కంటే ఇప్పుడు ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అయితేనేమి, తర్వాత ఈ ఫంక్షన్ హాల్స్ తదితర ఏవైతే కనుక బిల్డింగ్స్ ఉంటాయో, అంటే ఈదురుగాళ్లకు కొట్టుకోపోయే పరిస్థితులు ఉండేటువంటి గుడిసెలు అయితేనేమి, తర్వాత పెంకుటిళ్ళు అయితేనేమి, ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టు వారు ఎవరైతే ఉన్నారో వారిని ఈ పక్కా బిల్డింగ్స్లోకి వాటిని మార్చడం జరిగింది. అంతేకాకుండా ఈ వర్షం ప్రభావం వల్ల ఎక్కువగా నీరు పారే అవకాశాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా వారిని కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రధానంగా మెడికల్ విషయంగా కూడా కేర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ బాలింతలు అయితేనేమి, తర్వాత ఎవరైతే కనుక గర్భిణీ స్త్రీలు, నెల్లిండి వారైతేనేమి, తర్వాత వృద్ధులు, వికలాంగులు వారిని కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వారికి హెల్త్ విషయంలో ఎటువంటి లోటుపాట్లు కలగకోకుండా ఈ మెడికల్ టీములు కూడా సిద్ధంగా ఉండి వారికి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడాను, ప్రసవ పరిస్థితులు ఉన్నా కూడాను వెంటనే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకొని వారికి సేఫ్ జోన్లో పెట్టడం జరిగింది. ఓకే విజయచంద్రన్.